రెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో నూతనంగా ప్రారంభమైన శ్రీ సిద్ధి వినాయక టౌన్షిప్ ను ప్రారంభించిన రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక టౌన్షిప్ యజమాని ఆకుల సత్యనారాయణ, కాసాల ప్రవీణ్, ప్రసాద్, నరేంద్ర, జోగిపేట్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గుండం మల్లయ్య, 13వ వార్డు కౌన్సిలర్ పొట్లూరి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత హనుమంతునికి చందన లేపన పూజ, తర్వాత శతరుద్ర అభిషేచన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మరి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్షంతో లోక కళ్యాణార్థము అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి సంకల్పంతో మరి యజమానులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతోని వ్యాపార అభివృద్ధి జరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ స్వామివారి పాదుకా పూజా కార్యక్రమము విశేషంగా జరిపించి మరి అందరికి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈ యొక్క యజమానులతో నిర్వహించడం జరిగింది. ఈరోజు శుభం పోయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు బసవ కళ్యాణ్ పీఠాధీశ్వరులు మరి పరివ్రాజక ఆచార్యులు శ్రీ మాధవానంద స్వామి గారు జోగిపేటలో ఉన్నటువంటి మరి మా వెంచర్లో సిద్ధి వినాయక టౌన్షిప్ వెంచర్లో ఈరోజు ఆయన పాదసేవ కార్యక్రమం ఉండే ఈ కార్యక్రమానికి ఆయన శిష్యులు, భక్తులు చాలామంది కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఆయన ఆశీస్సులతో మరి జోగిపేట అభివృద్ధి చెందాలి, ఆందోళన జోగిపేట మున్సిపల్ అనేది వ్యాపారపరంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మన వ్యాపారం అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజసింహ గారు కూడా రావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామి సార్కు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉండే కాబట్టి రాలేకపోయారు. తర్వాత కూడా ఖచ్చితంగా మరి ఓపెనింగ్ కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తా అనే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీస్సులతో అలాగే స్వామివారి ఆశీస్సులతో ఈరోజు ఆయన పాదసేవ సందర్భంగా మరి శ్రీ మదనానంద స్వామి గారు ఈ కార్యక్రమానికి రావడం, ఆయన ఆశీస్సులు అందించడం, ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా సుఖ సంతోషాలు అందించేటట్టుగా ఆయన ఆశీస్సులు అందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలని చెప్పి ఆయన కోరడం, ఈ కార్యక్రమానికి మంచి సహాయ సహకారాలు అందించి చాలా సమయం కేటాయించినందుకు స్వామివారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తజనానికి ఆయన శిష్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బృందావన్ ఈ మన ఏదైతే సిద్ధి వినాయక టౌన్షిప్ యొక్క వెంచర్ను అన్ని రకాలుగా మేము ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నైపుణ్యంతో ఇల్లు కట్టుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉండేటట్టుగా మేము ఇక్కడ ప్లాట్లను అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయన ఆశీస్సులు ఈరోజు పూజలు, రుద్రాభిషేకాలు, పుణ్యవచనం, గణపతి పూజ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా శాంపంతులు గారి ఆధ్వర్యంలో మరి అలాగే 15 మంది మరి మహానుభావులు, బ్రాహ్మణులు, పూజారులు మరి అందరూ కూడా రావడం, ఈ పూజను చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను సత్యనారాయణ గారివ్వండి, కాసాల ప్రవీణ్ గారు కానివ్వండి, దుర్గాప్రసాద్ గారివ్వండి, నరేంద్ర గారు కానివ్వండి, యాగిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి వెంచర్ నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు రేటు ఏమి చెప్తాం. జోగిపేటలో ఉన్నటువంటి మరి మా వెంచర్లో సిద్ధి వినాయక టౌన్షిప్ వెంచర్లో ఈరోజు ఆయన పాదసేవ కార్యక్రమం ఉండే ఈ కార్యక్రమానికి ఆయన శిష్యులు, భక్తులు చాలామంది కూడా రావడం జరిగింది. కార్యక్రమానికి మరి ఆయన ఆశీస్సులతో మరి జోగిపేట అభివృద్ధి చెందాలి, ఆందోళన జోగిపేట మున్సిపల్ అనేది వ్యాపారపరంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మన వ్యాపారం అందరూ కూడా సంతోషంగా జరుపుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి
మరి ఈ బృందావన్ ఈ మన ఏదైతే సిద్ధి వినాయక టౌన్షిప్ యొక్క వెంచర్ను అన్ని రకాలుగా మేము ఇక్కడ సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి నైపుణ్యంతో ఇల్లు కట్టుకునే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా ఉండేటట్టుగా మేము ఇక్కడ ప్లాట్ఫామ్ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆయన ఆశీస్సులు ఈరోజు పూజలు, రుద్రాభిషేకాలు, పుణ్యవచనం, గణపతి పూజ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా శాంపంతులు గారి ఆధ్వర్యంలో మరి అలాగే 15 మంది మరి మహానుభావులు, బ్రాహ్మణులు, పూజారులు మరి అందరూ కూడా రావడం ఈ పూజను సోలార్ ఫెన్సింగ్ జోగిపేట పట్టణంలో మాకున్నంటే వసతులు ఏ పర్టికులర్ వెంచర్లు కూడా లేవని నేను హామీ ఇస్తున్నాను. సో ఈరోజు స్వామివారు రావడం వల్ల మాకు ఇవన్నీ విజయవంతంగా ముందుకెళ్తాయని ఆశిస్తున్నాను. యాక్చువల్లీ దామోదర్ తెలుసు కదా.